మద్యం దుకాణాల లైసెన్సులను జారీకి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు డ్రా తీయనున్నారు అధికారులు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి నేతృత్వంలో లాటరీ తీసి మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి 2 యూనియన్లుండగా గెజిట్లో ప్రచారించిన దుకాణాల క్రమ సంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు. జిల్లాను మల్కాజ్గిరి, మేడ్చల్ 2 యూనిట్లుగా విభజించారు. మేడ్చల్ యూనిట్లో 118 షాపులకు గాను 5168 దరఖాస్తులు రాగా, మల్కాజ్గిరి యూనిట్లో ఉన్న 88 షాపులకు 6063 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 206 షాపులకు 11231 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిని బట్టి చూస్తే తక్కువ మద్యం షాపులు కలిగి ఉన్న మల్కాజ్గిరి జిల్లాలో ఎక్కువ దరఖాస్తులు, ఎక్కువ సంఖ్యలో మద్యం షాపులు కలిగి ఉన్న మేడ్చల్ జిల్లాకు తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మల్కాజ్గిరిలో ఒక్కో షాపుకు సగటున 69 దరఖాస్తులు రాగా, మేడ్చల్ యూనిట్లో ఒక్కో వైన్కు సగటు 44 దరఖాస్తులు వచ్చాయి. పిర్జాదిగూడలోని శ్రీ పల్లవి కన్వెన్షన్లో కాసేపట్లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుందని అబ్కారీ శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అక్కడికి చేరుకోవాలని సూచించారు. వైన్ షాపుల డ్రా కోసం వచ్చేవారు మొబైల్ ఫోన్లను తమ వెంట హాల్లోకి తీసుకురావద్దని సూచించారు.